హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఏంటంటే ఇండియన్ ఇండస్ట్రీలో ఒక ఇష్యూ పైన ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. ఏంటంటే మన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అయితే స్పిరిట్ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ చేసి అందులో ప్రభాస్ గారిని ఇండియన్ బిగ్గెస్ట్ హీరో అని చెప్పి ఒక పోస్టర్ ని రిలీజ్ చేశాడు. సో ఏంటంటే దానికి కౌంటర్ గా ఏదైతే రీసెంట్ గా షారుఖ్ ఖాన్ గారి బర్త్డే సందర్భంగా సిద్ధార్థ్ ఆనంద్ కింగ్ మూవీ నుంచి ఒక అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేసి ఆయన ట్విట్టర్ లో ఏం రాసుకొచ్చాడంటే, ఇండియాలో చాలా మంది స్టార్స్ ఉంటారు, ఆ స్టార్స్ అయ్యే ట్యాగ్ వెళ్ళిపోయిన తర్వాతనే కింగ్ అనే ట్యాగ్ వస్తుంది. సో ఇప్పుడు ఇండియాకి ఒక్కడే కింగ్, అది షారుఖ్ ఖాన్ అని చెప్పి ఇలా మాటల యుద్ధం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో సందీప్ రెడ్డి వంగ ఉద్దేశం ప్రకారం ఏంటంటే ఇండియాలో బిగ్గెస్ట్ హీరో ప్రభాస్ గారు అని చెప్పి, అలాగే మనకి ఇక్కడ సిద్ధార్థ్ ఆనంద్ దృష్టిలో ఏంటంటే ఇండియాలో బిగ్గెస్ట్ హీరో షారుఖ్ ఖాన్ అని చెప్పి. సో ఏంటంటే ఇప్పటి వరకు హీరోల పరంగా ఉండేది లేదా వేరే యాక్టర్ల పరంగా ఉండేది, హీరో హీరోయిన్ పరంగా జరిగేది. కానీ ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో డైరెక్టర్ కి ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చుకోవడం జరిగింది. సో ఇలా సిద్ధార్థ్ ఆనంద్ ఇండైరెక్ట్ గా షారుఖ్ ఖాన్ గారి బర్త్డే సందర్భంగా ఒక అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేసి కౌంటర్ వీడియో అయితే ఇచ్చాడు. మరి వీళ్ళిద్దరు డైరెక్టర్ల గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే సిద్ధార్థ్ ఆనంద్ ఇంతకు ముందే షారుఖ్ ఖాన్ తో పఠాన్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా 1000 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టింది. అలాగే మన సందీప్ రెడ్డి వంగ ఆయన హైయెస్ట్ మూవీ ఏంటంటే ఎనిమల్, దాదాపు 850 కోట్ల వరకు కలెక్ట్ చేయడం జరిగింది. అంటే బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ అనేది ఇద్దరు డైరెక్టర్లకు కూడా వేరే రేంజ్ లో ఉంది. సో తర్వాత మళ్ళీ సందీప్ రెడ్డి నెక్స్ట్ బాలీవుడ్ మూవీనే వస్తుంది. తర్వాత ఎనిమల్ పార్క్, మరి ఎనిమల్ పార్క్ వచ్చినప్పుడు ఈజీగా సినిమా 1000 కోట్లకు పైగా వసూలు చేయడం జరుగుతుంది. సో డైరెక్టర్ పరంగా మాట్లాడుకున్నట్టయితే ఇద్దరు కూడా గట్టి స్టామినా ఉన్న డైరెక్టర్లే. ఇద్దరు కూడా వాళ్ళు ఏదనుకుంటున్నారో అది తీసే డైరెక్టర్లే. సో ఇక్కడ డైరెక్టర్ల యుద్ధం జరుగుతుంది. దేనికోసం అంటే వాళ్ళ అభిమానించే హీరోల కోసం. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కోసం ఇనిషియేట్ తీసుకుంటే సిద్ధార్థ్ ఆనంద్ మనకు షారుఖ్ ఖాన్ గారి కోసం ఇనిషియేట్ తీసుకోవడం జరుగుతుంది. మరి డైరెక్టర్ల పొటెన్షియల్ అయితే ఈ విధంగా ఉంది. మరి ఇద్దరు హీరోల గురించి మనం కూడా మాట్లాడుకుందాం. ఈరోజు ఇండియన్ బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరు? ఎందుకంటే సినిమాల పరంగా సీనియారిటీ పరంగా ఈ రోజులలో మనకు ఇండియన్ కింగ్ లేదా ఇండియన్ బిగ్గెస్ట్ హీరో అని ట్యాగ్లను ఇవ్వట్లేదు. వాళ్ళ కలెక్షన్స్ ని బేస్ చేసుకొని, బాక్స్ ఆఫీస్ స్టామినాని బేస్ చేసుకొని ఇండియన్ బిగ్గెస్ట్ హీరో అని చెప్పి ఈ రోజులో ట్యాగ్లను ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి సో ఏంటంటే షారుఖ్ ఖాన్ గారిది, ప్రభాస్ గారిది లాస్ట్ టైం ఏవైతే 1000 కోట్ల సినిమాలు చేరాయో ఆ 1000 కోట్ల సినిమాలు మరి హిందీ కలెక్షన్ ఎంత, తెలుగు కలెక్షన్ ఎంత, మిగతా లాంగ్వేజ్ కలెక్షన్స్ ఎంత, మరి రాబోయే కాలంలో ఈ ఇద్దరు హీరోలు కూడా ఒకేసారి బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడితే ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే మనకు ఆగస్టు 15వ తారీఖున మనకు ఇద్దరు హీరోలకు సంబంధించి వీళ్ళిద్దరికి మధ్యలో ఆల్రెడీ 2023లో క్లాష్ అయింది. సలార్ ఇంకా డంకీ. అప్పుడు సలారే గెలిచింది. 2026 ఆగస్టు 15వ తారీఖున వీళ్ళిద్దరికి మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ జరిగే అవకాశం ఉంది. ఫౌజీ ఇంకా కింగ్. మరి ఇద్దరు ఒకటే రోజు వస్తారా లేదా అని చూసుకుంటే మరి వీళ్ళిద్దరిలో ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఎక్కువగా చూపించిన సినిమాలు ఏవి? మరి వీళ్ళిద్దరిలో ఎవరు కింగ్, ఎవరు బిగ్గెస్ట్ హీరో, మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. సో ఏంటంటే రీసెంట్ గా ప్రభాస్ గారిది 1000 కోట్ల సినిమా ఏదుందో ఆ సినిమా, అలాగే షారుఖ్ ఖాన్ గారిది రీసెంట్ గా 1000 కోట్ల సినిమా ఏదుందో ఆ రెండు సినిమాలకు మనం ఒకసారి కంపారిజన్ చేద్దాం. షారుఖ్ ఖాన్ గారిది మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత ఉంది, అలాగే మన ప్రభాస్ గారిది మొదటి రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత ఉంది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే రీసెంట్ గా షారుఖ్ ఖాన్ తీసిన సినిమాల్లో పఠాన్ 1000 కోట్ల అందుకుంది. అలాగే జవాన్ కూడా 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆల్మోస్ట్ 1200 కోట్ల వరకేమో రావడం జరిగింది. మరి జవాన్ సినిమా తీసింది కూడా మన సౌత్ డైరెక్టరే. మరి జవాన్ మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, జవాన్ సినిమా మొదటి రోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి కేవలం హిందీ లాంగ్వేజ్ నుంచి దాదాపుగా 65 కోట్ల 50 లక్షల రూపాయలని జవాన్ సినిమా వసూలు చేయడం జరిగింది. ఆ తర్వాత మిగతా లాంగ్వేజ్ నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం మిగతా లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా ఈ సినిమా 10 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది జవాన్ సినిమా. ఆ తర్వాత వచ్చి టోటల్ నెట్ కలెక్షన్ అంటే హిందీ లాంగ్వేజ్ మిగతా అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి టోటల్ నెట్ కలెక్షన్ వచ్చేసి 75 కోట్ల రూపాయలని జవాన్ సినిమా వసూలు చేయడం జరిగింది. అలాగే దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఆల్మోస్ట్ 89 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వస్తుంది. అంటే ఇండియా నుంచి జవాన్ సినిమాకి మొదటి రోజు 89 కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి, విదేశాల నుంచి ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయలని షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్ గా ఏంటంటే మన సౌత్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఏదైతే జవాన్ సినిమా ఉందో ఆ సినిమా దాదాపు 129 కోట్లను మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ వసూలు చేయడం జరిగింది. సో ఏంటంటే ఇది షారుఖ్ ఖాన్ ది లాస్ట్ మూవీ 1000 కోట్లు వసూలు చేసిన మూవీ. సో ఇప్పుడు మన ప్రభాస్ గారి గురించి మాట్లాడుకుందాం. ప్రభాస్ గారిది లాస్ట్ టైం 1000 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదంటే మనకు కల్కి సినిమా. సో అంతకుముందు బాహుబలి కూడా ఉందనుకోండి. సో బాహుబలి గురించి పక్కన పెడితే మనం ఎగ్జాంపుల్ గా కల్కి సినిమా తీసుకుందాం. సో కల్కి సినిమా వచ్చేసి మొదటి రోజు తెలుగు నెట్ కలెక్షన్ వచ్చేసి, ఎందుకంటే వాళ్ళ మెయిన్ మార్కెట్ హిందీ, మన మెయిన్ మార్కెట్ తెలుగు కాబట్టి తెలుగు మార్కెట్ నుంచి కల్కి సినిమా మొదటి రోజు దాదాపుగా 65 కోట్ల 80 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే హిందీ మార్కెట్ నుంచి కల్కి సినిమా 22 కోట్ల 50 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ ని వసూలు చేసింది. కాకపోతే మరి ఇంతేనా ప్రభాస్ మార్కెట్ హిందీలో అంటే కాదు. ఆదిపురుష్ సినిమా దాదాపు 37 కోట్ల రూపాయలని మొదటి రోజు వసూలు చేసింది. కాకపోతే మనం ఇక్కడ కల్కి సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కల్కి సినిమా హిందీ కలెక్షన్ వచ్చేసి 22 కోట్ల 50 లక్షల రూపాయలు. అలాగే ఆదిపురుష్ మొదటి రోజు కలెక్షన్ వచ్చేసి దాదాపు 37 కోట్ల రూపాయలు. అంటే ఆల్మోస్ట్ మన ప్రభాస్ కి హిందీ బాక్స్ ఆఫీస్ ఆల్మోస్ట్ కరెక్ట్ గా కొడితే, సినిమా కొడితే 50 కోట్ల నెట్ కలెక్షన్ ఈజీగా రావడం జరుగుతుంది. అలాగే మిగతా అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపు ఒక 10 కోట్ల రూపాయలు లేదా 7 కోట్ల రూపాయలు 10 కోట్ల రూపాయలు వేసుకుందాం. సో మిగతా అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపు 10 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి దాదాపుగా 95 కోట్ల 30 లక్షల రూపాయలని వసూలు చేసింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి కల్కి గ్రాస్
కలెక్షన్ వచ్చేసి 114 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఓవర్సీస్ మార్కెట్ లో ఏదైతే కల్కి సినిమా ఉందో కల్కి సినిమా దాదాపుగా 63 కోట్ల 70 లక్షల రూపాయలని ఓవర్సీస్ మార్కెట్ లో కల్కి సినిమా వసూలు చేయడం జరిగింది మొదటి రోజు. సో ఏంటంటే ఫైనల్ గా కల్కి సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లకు పైగా వసూలు చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు వీళ్ళు తీసిన సినిమాల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏదైతే చాలా గట్టిగా సౌండ్ చేయడం జరిగిందో వీళ్ళ సినిమాలలో, సో జవాన్ సినిమా మొదటి రోజు ఆల్మోస్ట్ 129 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే కల్కి సినిమా ఆల్మోస్ట్ 180 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది. అంటే ఇక్కడ బాక్స్ ఆఫీస్ కింగ్ ఎవరు ఈజీగా మనకు తెలిసిపోతుంది, ఇక్కడ ప్రభాస్ గారే. అందుకే సందీప్ రెడ్డి వంగ అన్నాడు ఇండియన్ బిగ్గెస్ట్ హీరో ప్రభాస్ అని చెప్పి. సో మరి ఏంటంటే ఇవి ప్రీవియస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్. మరి రాబోయే తరంలో ఏదైతే ప్రెసెంట్ ఇద్దరు డైరెక్టర్ల మధ్య ఈ మాటల యుద్ధం జరుగుతుందో సందీప్ రెడ్డి వంగ అలాగే సిద్ధార్థ్ ఆనంద్, మరి వీళ్ళ డైరెక్షన్ లోనే వీళ్ళిద్దరు హీరోలు నటిస్తున్నారు కదా, మరి ఆ సినిమాకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అది కూడా మనం ఒకసారి కంపేర్ చేద్దాం. సో ఏంటంటే ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్ మధ్య మాటల యుద్ధం జరుగుతుందో సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ నటిస్తున్న మూవీ కింగ్ ఈ సినిమా వచ్చేసి, అలాగే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వస్తున్నది స్పిరిట్. మరి ఈ సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ మొదటి రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనే విషయం గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో ముందుగా ఏదైతే సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో మన షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ మూవీ ఉందో ఈ కింగ్ మూవీకి సంబంధించి మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది ఏ రేటెడ్ మూవీగా చెప్తున్నారు. అలాగే సిద్ధార్థ్ ఆనంద్ కి ఇప్పటి వరకు ఏ రేటెడ్ మూవీ లేదు. అలాగే మనకు షారుఖ్ ఖాన్ గారు కూడా మొదటి రోజు ఏ రేటెడ్ మూవీ లేదు. అలాగే ఈ రెండు సినిమాలు కూడా ఏ రేటెడ్ మూవీస్. మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఏ రేటెడ్ మూవీగా రాబోతుంది. అలాగే ఇంతకుముందు జవాన్ ని మనం ఒకసారి కంపారిజన్ చేసుకొని దీని కలెక్షన్ లో మాట్లాడుకున్నట్టయితే ఇంతకుముందు జవాన్ మొదటి రోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 65 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది హిందీ నెట్ కలెక్షన్. సో ఇప్పుడు మనం మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ సినిమాకి వేసుకుందాం. మనం మ్యాక్స్ టు మ్యాక్స్ మరీ తక్కువ కాదు, మ్యాక్స్ టు మ్యాక్స్ వేసుకుందాము. ఎందుకంటే కింగ్ మూవీ కాబట్టి, అలాగే మోస్ట్ బ్రూటల్ మూవీ అని చెప్పి ఇంతకుముందు డైరెక్టర్ చెప్పడం జరిగింది కాబట్టి హిందీలో మొదటి రోజు ఈ సినిమా మ్యాక్స్ టు మ్యాక్స్ వేసుకున్న 80 కోట్ల రూపాయలు వసూలు చేసుకుందాం అనుకుందాం నెట్ కలెక్షన్. అంటే 80 కోట్లు అంత రాదు ఇది, కాకపోతే ఏంటంటే 80 కోట్ల వరకు మనం వేసుకుందాం. తర్వాత వచ్చేసి మిగతా లాంగ్వేజ్ నుంచి, అదర్ లాంగ్వేజ్ నుంచి అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ మిగతా అన్ని లాంగ్వేజ్ నుంచి దాదాపుగా 20 కోట్ల రూపాయలు వేసుకుందాం. అంటే ఓవరాల్ గా హిందీ ఇంకా మిగతా అన్ని లాంగ్వేజ్ నుంచి కలిపి ఓవరాల్ ఇండియాలో 100 కోట్ల నెట్ కలెక్షన్ వస్తుంది అని అనుకుందాం. మ్యాక్స్ టు మ్యాక్స్ వేసుకున్నాం మనం. ఎక్కువలో ఎక్కువ ఈ సినిమాకి మరి తక్కువ లేదు, ఎక్కువలో ఎక్కువ వేసాను. హిందీ నెట్ కలెక్షన్ 80 కోట్ల రూపాయలు, అలాగే మిగతా అన్ని లాంగ్వేజ్ నుంచి 20 కోట్ల రూపాయలు. సో ఓవరాల్ గా నెట్ కలెక్షన్ వచ్చేసి 100 కోట్ల రూపాయలు అనుకుంటే మనకి గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ 120 కోట్ల రూపాయల వరకు రావడం జరుగుతుంది గ్రాస్ కలెక్షన్. అంటే కింగ్ సినిమా మొదటి రోజు గ్రాస్ కలెక్షన్ రూపంలో 120 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి లాస్ట్ టైం ఏదైతే జవాన్ మూవీ ఉందో జవాన్ మూవీ ఓవర్సీస్ మార్కెట్ లో 40 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. అయితే ఈ సినిమాకి ఇంకో 10 కోట్ల రూపాయలు పెంచి మనము 50 కోట్ల రూపాయలు వేసుకుందాం. అంటే ఓవరాల్ గా మన ఇండియాలో ఇంకా ఓవర్సీస్ మార్కెట్ లో కలిపి మొత్తం కింగ్ మూవీ దాదాపు 170 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇలా వసూలు చేస్తే అదొక రికార్డే అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్ హిందీలో ఏంటంటే అది జవాన్ మూవీనే దాదాపు 129 కోట్లు. ఒకవేళ అన్ని ఈ మ్యాక్స్ టు మ్యాక్సిమం కలెక్షన్స్ ఈ సినిమా వసూలు చేయగలిగితే సినిమా మొదటి రోజు కలెక్షన్ 170 కోట్ల రూపాయల వరకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మనం స్పిరిట్ మూవీ మొదటి రోజు ఎంత వసూలు చేసే అవకాశం ఉంది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో స్పిరిట్ మూవీ మనం చూసుకున్నట్టయితే అయితే లాస్ట్ టైం కల్కి మూవీ ఉందో కల్కి మూవీ ఆల్మోస్ట్ తెలుగు మార్కెట్ లో 65 కోట్ల రూపాయల వరకు వసూలు చేయడం జరిగింది. స్పిరిట్ డబుల్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, అలాగే స్పిరిట్ లో బై ఛాన్స్ డాన్లీ ఉన్నాడని తెలిసి చిన్న విషయం తెలిసినా ఖచ్చితంగా ఈ సినిమాకు వేరే రేంజ్ హైప్ ఆల్రెడీ ఉంది. హిందీ మార్కెట్లో కూడా ఈ సినిమాకి హైప్ ఉంది. మరి తెలుగు మార్కెట్ నుంచి ఆల్మోస్ట్ మేము ఏంటంటే తక్కువలో తక్కువ 80 కోట్ల రూపాయలు వేసుకుందాం. తెలుగు మార్కెట్ నుంచి నెట్ కలెక్షన్ రూపంలోనే 80 కోట్ల రూపాయలు వేసుకుందాం. తర్వాత వచ్చి హిందీ మార్కెట్లో ప్రభాస్ గారిది ఇప్పటివరకు హైయెస్ట్ ఏదంటే ఆదిపురుష్ దాదాపు 38 కోట్లు, అంటే 37 కోట్ల 50 లక్షల రూపాయలు అనుకోండి, అంటే 38 కోట్ల రూపాయలు అనుకోండి. సో ఏంటంటే స్పిరిట్ కి తెలుగు ఆడియన్స్ లో ఎలాంటి హైప్ ఉందో నార్త్ ఆడియన్స్ లో కూడా హైప్ అలాగే ఉంది. ఇప్పుడు మనం ఈ మధ్య సౌత్ సినిమాల్లో నార్త్ ఆడియన్స్ ఎక్కువ హైప్ ఉన్న సినిమా ఏదంటే పుష్ప 2 అనమాట. సో పుష్ప 2కి ఆ హైప్ వచ్చింది. అందుకే పుష్ప 2 హిందీలో మొదటి రోజు నెట్ కలెక్షన్ 72 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మనం అక్కడ వరకు కూడా కాదు, హిందీలో అంతకుముందు ప్రభాస్ గారి ఆదిపురుష్ 38 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సినిమాకి మనము 50 కోట్ల నెట్ కలెక్షన్ వేసుకుందాం. మనం ఓవరాల్ గా చాలా మాక్సిమం 50 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ వేసుకుందాం. ఎందుకంటే అక్కడ ఉన్నది ప్రభాస్ గారితో పాటు సందీప్ రెడ్డి వంగ. ఇంతకుముందు వాళ్ళకు ఎనిమర్ సినిమాని అలాగే కబీర్ సింగర్ సినిమాని రెండు కూడా తీసి ఒక రుచి అంటే ఏందో వాళ్ళకి చూపించడం జరిగింది. కాబట్టి 50 కోట్ల రూపాయలని మనం వేసుకుందాం. మిగతా లాంగ్వేజ్ నుంచి 20 కోట్ల రూపాయలు వేసుకుందాం. సో ఓవరాల్ గా తెలుగు, హిందీ, మిగతా లాంగ్వేజ్ నుంచి మొత్తం కలిపి నెట్ కలెక్షన్ దాదాపుగా 150 కోట్ల రూపాయలను వసూలు చేసే అవకాశం ఉంది. అండ్ సందీప్ రెడ్డి వంగ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మా కలెక్షన్ మొదటి రోజు స్పిరిట్ అనేది ఈజీగా 150 కోట్లకు పైగా వసూలు చేస్తుంది అని చెప్పి చెప్పాడు. సో ఇక్కడ నెట్ కలెక్షన్ ఆల్మోస్ట్ 150 కోట్ల రూపాయలు అవుతుంది. సో ఇది గ్రాస్ కలెక్షన్లో కన్వర్ట్ చేసినట్టయితే ఆల్మోస్ట్ 175 కోట్ల నుంచి 180 కోట్ల వరకు రావడం జరుగుతుంది. సో మనము
180 కోట్ల వరకు అనుకుందాం. సో ఇప్పుడు ఓవర్సీస్ మార్కెట్ గురించి ఇది అసలైన మజా ఉంటుంది. ఓవర్సీస్ మార్కెట్ ఎందుకంటే ఓవర్సీస్ మార్కెట్ లో ప్రభాస్ గారు దాదాపు 65 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. లాస్ట్ కల్కి మూవీతో 63 కోట్ల 70 లక్షలు, అంటే 65 కోట్లు అనుకోండి ఓవర్సీస్ మార్కెట్ లో. అంటే ఓవర్సీస్ లో ప్రభాస్ గారి మార్కెట్ ఆల్మోస్ట్ 60 కోట్లకు పైగా. బట్ ఏంటంటే ఈ సినిమాలో బై ఛాన్స్ ఈ సినిమాని చాలా పెద్ద లెవెల్లో పెద్ద స్కేల్ మీద చేస్తున్నారు కాబట్టి, అలాగే స్పిరిట్ లో కనీసం డాన్లీ ఇంట్రో ఉంటుంది అని చెప్పిన ఈజీగా ఈ సినిమా 100 కోట్లను ఈజీగా వసూలు చేస్తుంది ఓవర్సీస్ మార్కెట్ లో. బట్ ఏంటంటే మనం తక్కువలో తక్కువ 80 కోట్ల రూపాయలు వేసుకుందాం. ఏంటంటే లాస్ట్ టైం కలికి సినిమాకి 65 కోట్లు రావడం జరిగింది. ఇంకో 15 కోట్లు ఎక్కువ ఇస్తున్నాను. 100 కోట్లు ఓవర్సీస్ మార్కెట్ లో ఈజీగా వస్తుంది. బట్ ఏంటంటే తక్కువలో తక్కువ 80 కోట్ల రూపాయలు వేస్తున్నాను. సో ఏంటంటే మన ఇండియన్ మార్కెట్ లో నెట్ కలెక్షన్ 150 కోట్లు, గ్రాస్ కలెక్షన్ 180 కోట్లు అవుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఒక 80 కోట్ల రూపాయలు వేసుకుంటే ఫైనల్ గా స్పిరిట్ సినిమా మొదటి రోజు 260 కోట్లను వసూలు చేసే స్టామినా ఉన్న సినిమా. సో ఇప్పుడు చూడండి, అక్కడ 260 కోట్లు, ఇక్కడ 170 కోట్లు, అంటే ఆల్మోస్ట్ 90 కోట్ల డిఫరెన్స్, అంటే దగ్గర దగ్గర 100 కోట్ల డిఫరెన్స్ ఉంది. సో దీన్ని బట్టి ఇండియన్ బిగ్గెస్ట్ హీరో ఎవడో అర్థమవుతుంది, ఇండియన్ కి కింగ్ ఎవడో అర్థమవుతుంది. మనకి ఏంటంటే సింపుల్, ఈ రోజులలో నువ్వు సీనియరా జూనియరా ఎన్ని సినిమాలు తీసిన సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ స్టామినాని బట్టి మాత్రమే ఆ సినిమాకి సంబంధించిన హీరో పెద్ద హీరోవా చిన్న హీరోవా అని తెలిసిపోతుంది. సో ఇక్కడ సింపుల్గా మనకు అర్థమవుతుంది. ఎక్కువలో ఎక్కువ వేసుకున్నా కింగ్ మూవీకి 170 కోట్లు వచ్చే అవకాశం ఉంది. చాలా తక్కువలో మ్యాక్స్ టు మ్యాక్సిమం వేసుకున్నా కానీ 260 కోట్లు మొదటి రోజు స్పిరిట్ రావడం జరుగుతుంది. అవును భయ్య, ఇందులో మరి ఇండియన్ బిగ్గెస్ట్ హీరోలు అంటే మనకు ఆ లిస్ట్లో మనకు అల్లు అర్జున్ కూడా వస్తారు కదా. అంటే ఇక్కడ అల్లు అర్జున్ ఎందుకు తీసుకోలేదంటే, ఇప్పుడు మాటల యుద్ధం ఎవరైతే జరుగుతుందో వాళ్ళిద్దరు కూడా సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్లో వస్తున్న సినిమా ఇది, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న సినిమా ఇది. కాబట్టి వీళ్ళిద్దరిని కంపేర్ చేసి ఫ్యూచర్లో వీళ్ళిద్దరి దగ్గర నుంచి వచ్చే సినిమా సంబంధించిన కలెక్షన్స్ని ఒక రిపోర్ట్ ప్రకారం తీసుకొని మ్యాక్స్ టు మ్యాక్స్ స్పిరిట్ ఎంత కలెక్ట్ చేయగలదో, అలాగే ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయగలదో అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇప్పటివరకు మరి షారుఖ్ ఖాన్కి హైయెస్ట్ సినిమా జవాన్ సినిమా 129 కోట్లు. మరి మన ప్రభాస్ గారికి అయితే బాహుబలి ఆల్మోస్ట్ 217 కోట్లు, అంటే 220 కోట్ల వరకు అనుకోండి. సో ఏంటంటే స్పిరిట్ ఆల్మోస్ట్ 260 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. కింగ్ 170 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. సో ఫైనల్గా ఇది అనమాట. ఇక ఇండియన్ బిగ్గెస్ట్ హీరో అని చెప్పి మాటల యుద్ధం మనకు అవసరం లేదు. ఏంటంటే ఈ వీడియో చూసిన వరకు క్లారిటీ వస్తుంది. ఇండియన్ బిగ్గెస్ట్ హీరో అంటే ఎవడైతే ఇండియన్ బాక్స్ ఆఫీస్ని కొల్లగొడతాడో వాడే ఇండియన్ బిగ్గెస్ట్ హీరో. సో ఫైనల్గా ఇదనమాట వీడియో. సో మీ అభిప్రాయం ఏంటి? ఇండియన్ బిగ్గెస్ట్ హీరో ఎవరు, షారుఖ్ ఖానా లేకపోతే మన ప్రభాస్ గారా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.